ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత అయిన అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో దేవస్థానం వారు శ్రీ సుమిత్ర కళా సమితి శ్రీకాకుళం ఆధ్వర్యంలో సంయుక్తంగా 216 మంది పండితులతో నిర్వహిస్తున్న ద్విశతావధాన కళా విలాసం అపర్ణ ప్రతిభా కిరణ ద్యోతకం ఆహ్వాన పత్రికను ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్, శ్రీ సుమిత్ర కళా సమితి సభ్యులు సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ మాట్లాడుతూ శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం వైజయంతి ఉత్సవ వేదిక వద్ద 10/7/24 నుంచి 14/7/24 వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12:30 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు అవధాన విద్యా సరస్వతి డాక్టర్ బులుసు అపర్ణచే కార్యక్రమం నిర్వహింపబడుతుందని తెలిపారు. అపర్ణ ప్రతిభ కరీణ ద్యోతకం అనేది మన టెంపుల్ నుండి కనెక్ట్ చేస్తున్నామండి. దానికి పాత్రికేయ మిత్రులు, ప్రజలు భాష యొక్క ఇంపార్టెన్స్ని గుర్తు చేస్తూ 4 రోజులు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని, దేవస్థానం తరపున దేవస్థానం చూడాల్సిందిగా ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం వల్ల భాష మీద, తెలుగు భాష మీద సడలుతున్నటువంటి ఇబ్బందులు ఉండేవి. తెలుగు యొక్క ఇంపార్టెన్స్ తెలియడం కోసం, తెలుగు వాళ్ళ యొక్క ఐక్యత కోసం పెడుతున్నటువంటి ఇటువంటి ప్రోగ్రామ్స్ చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఎక్కువ మంది మీద అవగాహన ఉండదు. ఈ అవగాహన కల్పించడం కోసం తెలుగు యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తూ చేస్తున్న కార్యక్రమానికి అందరూ రావాల్సిందే. ద్విశతావధానం అనే కార్యక్రమం ఈ జూలై 10, 11, 12, 13, 14 5 రోజులు జరుగుతుంది. ఆవిడ బులుసు అపర్ణ గారిని అవగాహన కదా పూర్వం ఇక్కడ శతావధానం చేశారు బులుసు అపర్ణ గారు. సందర్భంలో ద్విశతావధానం అంటే 200 మంది ప్రాసీకులతోని వారందరూ కూడా ఒక్కొక్క అంశం మీద ప్రశ్నలు అడిగితే వారు సమాధానం చెప్తారు. అట్లాగే 200 మంది కూడా ఒక్క మాటే ప్రశ్నలకు సమాధానం ఆఖరి రోజున ఐదో రోజున సాయంకాలం ఆవిడ చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాగే ఈ ద్విశతావధానం అనేది ఇంతకుముందు కొన్ని దగ్గర జరిగినాయి. ఒక స్త్రీ చేసింది ఇది ఒక్క మాట, ఇదే మొత్తం ప్రథమం. ఇటువంటి స్త్రీ చేసిన మహిళామణి చేసినది ఒకటే. ఇటువంటి ద్విశతావధానంలో అష్టావధానం ఉంది, శతావధానం ఉంది, ద్విశతావధానం ఉంది, సహస్రావధానం ఉంది. కానీ ఈ ద్విశతావధానం చాలా కష్టమైనది. ఈ అవధానంలోని రాష్ట్రంగా పండితులు, అలాగే చాలామంది కూడా విద్యావంతులు పాల్గొంటారు. తెలుగు పండితులు, తెలుగు మాస్టర్లు ఉంటారు. అలాగే 10, 11, 12, 13, 14 జూలై నెలలో ఉంటుంది. కాబట్టి గురు, శుక్ర, శని, ఆదివారంలో ఉంటుంది. కాబట్టి మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డీసీ గారు చంద్రశేఖర్ గారు మరి అడిగిన వెంటనే చక్కగా మాకు తప్పకుండా మేము అన్ని ఏర్పాటు చేస్తాం. ఇక్కడ మన వైజయంతి వేదిక మీద కార్యక్రమం తీసుకున్నాం. తప్పకుండా అందరూ వచ్చి మన ఇక్కడున్న మంత్రివర్యులు, అలాగే ఎమ్మెల్యేలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధ్యక్షులు పెట్టారు. ఆ అధ్యక్షులు తరఫున వారు వచ్చి సభలో పాల్గొంటారు. అట్లాగే దీనికి సభ మాట్లాడడానికి ఇవన్నీ ఉండవు. ద్విశతావధానం అంటే ఒక దీపం నిలిచిన కార్యక్రమం ఆవిడనే అపర్ణ గారిగా ఉంటుంది తప్పించి ఇక్కడ ఎవరు భక్తులు ఎవరు ఉండరు. దీంట్లో అందుకోసం ఆఖరి రోజున దీని గురించి మాట్లాడడానికి, విశేషంగా మాట్లాడడానికి అవకాశం ఉంటే అప్పుడు మాట్లాడతారు. అట్లాగే ఈ ద్విశతావధానం ఉంది గొప్ప విషయం. కాబట్టి మీ ఎవరు నా పాత్రికేయ మిత్రులందరూ కూడా చెప్తున్నాం, దయచేసి ఉదయం సాయంకాలం ఉంటుంది. కాబట్టి ఉదయం 9:30 నుంచి సాయంకాలం మధ్యాహ్నం 12:30 వరకు, అట్లాగే సాయంకాలం 4 గంటల నుంచి 7:30 వరకు ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ పాత్రికేయ మిత్రులు వచ్చి వీడియో వచ్చి అవన్నీ తీసుకొని ప్రజలు తెలిస్తే మన తెలుగు అంతరించిపోతున్న, సంస్కృతం అంతరించిపోతున్న రోజుల్లో ఈ తెలుగు గురించి ఇదంతా మనం భాష, మనం తెలుగు ఆంధ్రప్రదేశ్ తెలుగు భాష మీద పట్టున్న వాళ్ళం. కాబట్టి ఇంకా తెలుగు అందరికీ రావాలనే ఉద్దేశం మీద ఈ అవధానాలు 10 చేసాం. ఇది 11వ అవధానం. కాబట్టి ఈ 11వ ద్విశతావధానం. కాబట్టి వీరందరూ కూడా వచ్చి ప్రజల్లోకి తీసుకుంటే ఇంకా బాగా తెలుగు పట్టుందా అని మనం చూస్తున్నాం. ఆ ఉద్దేశం మీదే ప్రతి వారికి తెలుగు రావాలి, తెలుగు పద్యాలు రావాలనే ఉద్దేశం మీద ఈ అవధానం అంతా మా సుమిత్ర కళా సమితి పెడుతున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆధ్వర్యంలో పెడతాం. కాబట్టి ఈ సంయుక్త ఆధ్వర్యంలో మన సూర్యనారాయణ స్వామి దేవస్థానం,
సుమిత్ర కళాసమితి ఇతర కలిసి సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్నారు కాబట్టి ప్రేక్ష మహాసభను ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. నిరంతర సంచలన వార్తా సమాచారం కోసం వీక్షిస్తూనే ఉండండి మా VST న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.